హలో అండి. ఈ వీడియోలో నాకు తెలిసిన ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మెనూని మీతో షేర్ చేసుకుంటాను. నచ్చితే మీరు ఫాలో అవ్వండి. సో, మ్యారేజ్ అయిన కొత్తల్లో నేను హాట్ మిల్క్‌లో ముసలి డ్రై ఫ్రూట్ మిక్స్డ్ ముసలిని తీసుకునేదాన్ని. దానివల్ల నాకు తెలియకుండానే చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను. ఒక డైటీషియన్ నాకు అది చాలా రాంగ్ అని చెప్పేసి సజెస్ట్ చేసింది. సో, అప్పుడు తను నాకిచ్చిన మెనూ అనమాట ఇది. సో, ఇదేంటంటే ఫస్ట్ మన బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. మనం మార్నింగ్ తీసుకునే బ్రేక్‌ఫాస్టే మనకి కంప్లీట్‌గా డేలో ఎనర్జీ ఇచ్చేటట్టుగా ఉండాలనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేస్తే మనం ఏదో కేజీలు ఏమి వెయిట్ తగ్గము. దానితో పాటు మనకి యాడెడ్‌గా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి లాంగ్ టర్మ్‌లో. సో, మార్నింగ్ అంతా లేజీగా ఉండడం, ఆఫ్టర్‌నూన్‌కొచ్చేసరికి నీరసం అయిపోవడం ఇలా జరుగుతది. వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ అయితే ఓకే గానీ, లాంగ్‌గా ఎవ్రీ డే బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం అయితే అంత మంచిదైతే కాదు. మీకు చెప్తున్నాను కానీ ఐ స్టిల్ డూ ఇట్. బట్ నేనైతే ఎంతో కొంత అయితే ట్రై చేస్తాను బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేయడానికి. సో, ఆ బ్రేక్‌ఫాస్ట్ మెనూ అయితే మీకు చెప్తున్నాను చూడండి. సో, ఫస్ట్ వచ్చేసి గుగ్గిళ్ళండి. మీకు నచ్చిన గుగ్గిళ్ళు శనగలు, కాబూలి చన, అలసందలు, పెసళ్ళు ఏవైనా నైట్ సోక్ చేసేసుకోండి. చిక్కుడు గింజలు కూడా తీసుకోవచ్చు. ఏవైనా మార్కెట్‌లో దొరికే ఏవైనా ప్రోటీన్ రిచ్ గింజలను మీరు నైట్ సోక్ చేసేసుకొని మార్నింగ్ కుక్కర్‌లో పెట్టకూడదు. కుక్కర్‌లో పెడితే వాటిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ తగ్గిపోతుంది. స్టీమ్ చేసుకోండి. స్టీమ్ చేసుకుంటే అందులో న్యూట్రిషన్ వాల్యూ ఎక్కడికి పోదనమాట. సో, ఇలా స్టీమ్ చేసుకున్నవి వెయిట్ లాస్‌కి కూడా సజెస్ట్ చేస్తారనమాట ఇవి. ఈ వెయిట్ లాస్‌కి స్టీమ్డ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారనమాట. సో, ఇవి ఫస్ట్‌లో తినడానికి కొంచెం కష్టంగా అనిపిస్తది. బట్ రాను రాను మీరు ఇవన్నీ వీటిలో ఉన్న ఫ్రూట్స్, నట్స్ మిక్స్ చేసుకొని తింటారు కదా! ఆ టేస్ట్ మీకు అలవాటయిపోతుందనమాట. సో, దాంతో పాటు నట్స్ ఒక 8-10 బాదాం, ఒక 2-4 వాల్‌నట్ ఇవి కూడా నైట్ సోక్ చేసేసుకొని, పీల్ చేసేసుకొని తినేసేయండి. అలాగే క్యాష్యూ ఒక 2-3 ఎక్కువ క్వాంటిటీస్‌లో నట్స్ తీసుకోకూడదు. అవి ఎంత తీసుకోవాలో మీకు సరిపడా అంతే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఖర్జూర. ఖర్జూర గూడా టూ మచ్ క్వాంటిటీ హెల్తీ అనేసి ఒక 4-5 ఖర్జూర తినకూడదు మార్నింగ్. ఒక 1 ఆర్ 2 అంతే. క్యాలరీస్ ఎక్కువుంటాయి ఖర్జూరాలో. నెక్స్ట్ వచ్చేసి కీరా. ఒక 1 ఆర్ హాఫ్ కీరా, కొంచెం బ్రకోలీ. నెక్స్ట్ ఒక 2-3 ఫ్రూట్స్ హాఫ్ తీసుకోండి. హాఫ్ క్వాంటిటీస్. మరి రిమైనింగ్ క్వాంటిటీ వేస్ట్ అవుతదంటే యూ షేర్ ఇట్ విత్ యువర్ హోమ్. ఎవరైతే మీరు మీతో పాటు డైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా! నేను మా హస్బెండ్ అయితే హాఫ్ షేర్ చేసుకుంటాం. అలా షేర్ చేసుకోండి. ఫ్రూట్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే. సో, ఇలా ఒక 2-3 ఫ్రూట్స్ పెట్టేసుకొని ఇది కంప్లీట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అనమాట. సో, ఇలా ఒకరోజు ఏం చేస్తారంటే మీకు ఆర్ ఎవ్రీ డే యూ టేక్ ఒక ఎగ్ వితౌట్ రోస్ట్ ఏం చేయకుండా బాయిల్డ్ ఎగ్‌ని పెప్పర్ లైట్‌గా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు లైట్‌గా సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. సో, ఇలా తినడం వల్ల మీకంత లేజీనెస్‌గా ఉండదు. టూ మచ్ క్యాలరీస్ యాడ్ అవ్వవు. అలాగే న్యూట్రిషన్ మీకు మీ ఫుడ్‌లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో మంచి పర్ఫెక్ట్ న్యూట్రిషన్ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అవుతది. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ క్విక్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట ఇది. ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేస్తే చాలు మీకు బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతుంది. సో, ఈ డైట్‌లో మెయిన్‌గా మీకు నచ్చిన సీజనల్ ఫ్రూట్స్ ప్రిఫర్ చేయండి. అలాగే ఫ్రూట్స్ వద్దు అనుకున్న వాళ్ళు వెజిటబుల్స్‌తో కూడా చేయొచ్చు. వెజిటబుల్స్‌లో వచ్చేసి మనకి క్యారెట్, బీన్స్, మీకు నచ్చిన ఫ్రూట్స్ గోవా గానీ, యాపిల్, మ్యాంగో, బనానా ఇలాంటివి కొంచెం తక్కువ క్వాంటిటీస్‌లో తీసుకోండి. క్యాలరీస్ ఎక్కువ అవుతాయని అనుకున్న వాళ్ళు. సో, సీజనల్ ఫ్రూట్స్ కూడా యూ కెన్ యాడ్. అలాగే ఫ్రూట్స్ వద్దు అనుకున్న వాళ్ళు యూ కెన్ గో విత్ వెజిటబుల్స్. వెజిటబుల్స్‌లో వచ్చేసి మనకి క్యారెట్, క్యాలీఫ్లవర్, బీన్స్ వీటిని స్టీమ్ చేసి తీసుకోవచ్చనమాట. స్టార్టింగ్‌లో అయితే ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత అలవాటయిపోతది. సో, ఎలా ఉందండి ఈ బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం దర్శిక్ టాక్స్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.